సో కల్నల్ ఓకే అండి. ఆల్కాట్ ఓకే. గారు, మేడం బ్లెవెట్స్కి ఫౌండర్స్ దివ్య జ్ఞాన సమాజాన్ని ఎలాంటి ఉద్దేశ్యంతో స్థాపించేదని, తర్వాత స్థాపించేటప్పుడు వాళ్ళకి అప్పట్లో ఇన్ని సదుపాయాలు లేకపోవడం, ఇద్దరూ ఇక్కడ భాష అన్నది తెలియని వాళ్ళే అయినా సరే వాళ్ళకి మహాత్ములు ఒక దగ్గర అడిగారనమాట. అంటే పరమ గురువుల చేతనే స్థాపించబడింది అనడానికి అదే నిదర్శనం. మాకు దివ్యజ్ఞాన సమాజం స్థాపించడంలో మీరు సహాయం చేస్తారా అని. అది అంటే వాళ్ళ యొక్క సంకల్పంతో. ఏమిటి వాళ్ళ సంకల్పం అంటే మానవాళంతా ఒక యూనిట్, మానవాళి యొక్క శ్రేయస్సే మహాత్ముల యొక్క సంకల్పం. శ్రేయస్సు అంటే ఏంటంటే మానవాళంతటిని జ్ఞానవంతులుగా చేస్తే దుఃఖాలన్నిటినీ అధిగమించి చక్కటి జీవితాన్ని గడిపి మానవ జీవిత లక్ష్యాన్ని పొందగలరు. అందుకని దివ్యజ్ఞాన సమాజం అనేది మనకి చాలా అంటే అన్నిటినీ కవర్ చేసే ఒక సముద్రం లాంటిది. ఆల్కాట్ గారు బ్లెవెట్స్ కి ఎలా కలిసారు అంటే, ఆల్కాట్ గారేమో అమెరికన్, బ్లెవెట్స్ కి రష్యన్ లేడీ. రష్యన్ లేడీ అయిన మేడం బ్లెవెట్స్ కి ఆమె చిన్నప్పటి నుంచే సిద్ధురాలు. అది కాక ఇంకా ఇతర దేశాలలో కూడా ఎన్నో నేర్చుకోవడం. అది కాకుండా ఆమెకి మొదటి నుంచి గైడెన్స్ ఇచ్చిన పరమ గురువు ద్వారా సంబళ చేరడం, అక్కడ కూడా యోగాభ్యాసము, జ్ఞానం మొదలైనవన్నీ తెలుసుకుని ఆమె అక్కడి నుంచి అప్పటికి చనిపోయిన ఆత్మలను పిలవడం అనేది ఒకటి ఉండేది. అది సోర్సరీ అంటారు. అంటే వాళ్ళు అక్కడ పిలవడమే కాకుండా ఆ వాళ్ళతోటి మాట్లాడడం. అయితే దీంట్లో ఏంటంటే మేడం బ్లెవెట్స్ కి అప్పట్లో ఇది అమెరికన్స్ కి చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే హేతువాదులుగా ఉన్న అమెరికన్స్ కి చనిపోయిన ఆత్మలు ఇలాంటివి. అలాంటప్పుడు ఈ ఆల్కాట్ గారు అక్కడ మొదటి నుంచే చిన్న వయస్సులోనే ఆయన స్వర్గం అంటే రైస్ పండించడంలో చాలా నిష్ణాతులుగా ఉండి ఆయన గ్రీసు దేశంపై పిలిచారు అక్కడ చైర్పర్సన్ గా అగ్రికల్చరల్ బ్యూరోకి రమ్మని. కానీ ఆయన వెళ్ళలే. ఆయన సైనికుల యొక్క ఆ వాళ్ళలో వాళ్ళు చేసేటటువంటి చెడ్డ పనులు పట్టుకోవడానికి కూడా నియమిస్తే ఆయన చాలా సిన్సియర్ గా చేశారని గవర్నమెంట్ చేత మెప్పు పొందేది. ఆయన ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే సంపూర్ణమైనటువంటి నిష్ణాతులుగా ఉండేవారు. అయితే ఆయన అప్పటికి జర్నలిస్టు, అదే విధంగా లాయర్. అక్కడి నుంచి ఆయన జర్నలిజం అనే దాంతో ఎడ్డీ దంపతులు అన్న వాళ్ళ ఇంట్లో ఇలాంటివి చేస్తున్నారని ప్రకటించడంతో జర్నలిస్ట్ గా అక్కడికి రావడం, అక్కడ మేడం బ్లెవెట్స్ కి కూడా రావడం, మహాత్ముల ప్రణాళికాబద్ధంగా వాళ్ళిద్దరూ కలుస్తారు. ఆ విధంగా దివ్యజ్ఞాన సమాజ స్థాపనలో ఆల్కాట్ గారు బ్లెవెట్స్ కి చాలా కృషి చేశారు. అయితే బ్లెవెట్స్ కి ఏ విధంగా కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మహాత్ములు వచ్చేవారు, ఆవిడ ఏ రకమైన లక్షణాలు కలిగి ఉండేవారు, ఇవన్నీ డైరెక్ట్ గా చూసింది ఆల్కాట్ గారే. చూడని వాళ్ళైతే అమెరికన్స్ ఎవరు కూడా పరమ గురువులు వచ్చి రాయించారన్న విషయం ఏదో అబద్ధం అనుకుంటారు, లేకపోతే ఏదో కట్టుకథలు అల్లుతున్నారు అనుకుంటారు. కానీ ఆల్కాట్ గారు స్వయంగా చూసి ఎదురుగుండా కూర్చున్నారు మహాత్ములు, ఆయనతో కూడా మాట్లాడేవారు. ఇదంతా కూడా ఫస్ట్ వాల్యూమ్ లో మొట్టమొదట ఎడ్డీ దంపతులు ఇలాంటి ఫినామినన్ చేసినప్పుడు అక్కడ ఆ పత్రికలు చాలా వేగంగా అమ్ముడుపోయాయిట. అంటే మామూలు వాటికంటే 10 రెట్లు ఫాస్ట్ గా. అంటే అంత ఉత్సాహకరంగా అనిపించింది అనమాట అప్పట్లో. అక్కడ అంటే ఏంటని ఇలాగ ఆత్మల్ని పిలుస్తున్నారు అనేసి. అయితే మేడం బ్లెవెట్స్ కి ఏం చెప్పారంటే చివరికి ఇలా పిలవద్దు, ఎందుకంటే కొందరు ఆత్మలు అక్కడి నుంచి వెళ్ళరు, దానివల్ల మనకి చాలా ఇబ్బంది వస్తుంది. అలాగే పూనకాలు అలాంటి వాటి విషయంలో కూడా ఒక్కొక్కప్పుడు ఈ చనిపోయిన ఆత్మలే ఆ దేవతల రూపంలో కూడా వచ్చి, అంటే రూపం అంటే నేనే ఫలానా దేవి దేవతనని చెప్పి వస్తాయి, వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తారు. అందుకని అక్కడ మొదట ఆల్కాట్ గారు బ్లెవెట్స్ కి కలవడం. అప్పటికే బ్లెవెట్స్ కి చాలా వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ.
అందువలన బ్లెవెట్స్కీని కలిసి అందరికీ కూడా ఆమెను కలవడం ఒక అదృష్టం అనిపించేవారు. ఆ విధంగా అక్కడ కలిసి వాళ్ళు పనిచేస్తూ ఉండేవారు. అలాంటి టైంలో మేడం బ్లెవెట్స్కీలో ఏమిటి గమనించారంటే ఆవిడకి సెక్స్ టెండెన్సీస్ తో సంబంధం లేని జీవితం గడిపేవారు. అది కాకుండా ఎన్నో విచిత్రమైన విషయాలు చూస్తూ ఉండేవారు. వాళ్ళు అప్పుడు దివ్యజ్ఞాన సమాజం యొక్క దీనికి ఇంకా ఉద్దేశ్యం లేదు కానీ కలిసేరు, పనిచేస్తూ ఉండేవారు. అయితే ఒకసారి ఏమైందంటే ఫిలడెల్ఫియాలో మేడం బ్లెవెట్స్కీ వెళ్తారు, తర్వాత ఆల్కాట్ గారిని కూడా రమ్మంటారు. ఆల్కాట్ గారు ఫాస్ట్ గా వెళ్ళడంలో అంటే అనుకోని ప్రయాణం వల్ల తన అడ్రస్ ఇవ్వడం మర్చిపోయింది. అంటే తనకి న్యూయార్క్ నుంచి వెళ్ళి ఆ ఉత్తరాలు మళ్ళీ ఫిలడెల్ఫియాకి రావాలి. అప్పుడు ఆయన కొంచెం బాధపడుతూ ఉంటే ఈ లోపల ఆయనకి ఆ అడ్రస్ తో ఉత్తరాలు వస్తాయి. ఆ ఉత్తరాల్లో న్యూయార్క్ నుంచి వచ్చినట్టు లేదు. మరి ఎలా వచ్చాయి అన్నది చాలా ఆశ్చర్యమే. అంటే అది ఆ విధంగా ఆ లెటర్స్ ఆ అడ్రస్ ఇవ్వకపోయినా ఆయనకి అవి అర్జెంట్ లెటర్స్ రావడం జరిగింది. ఇదంతా కూడా అంటే బ్లెవెట్స్కీ యొక్క ఆవిడికి ఎన్నో రకాలైన అతీంద్రియమైన శక్తులు ఉండేవి. అలాగే ఆ ఫిలడెల్ఫియాలోనేమో ఆ ఆవిడ కొన్ని రకాలు చాలా చాలా విషయాలు చేశారు. అందులో ఏంటంటే కొన్ని రైటింగ్స్ రాయడం, ఒక పోర్ట్రైట్ అంటే పిక్చరు ఎప్పుడో చూడని వాళ్ళ పిక్చర్ ని కూడా ఆవిడ అక్కడ గీయడం, అక్కడ లేని వస్తువులు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలన్నా క్రియేట్ చేస్తూ ఉండడం. ఆమె కొన్ని బెల్స్ మోగుతూ ఉండేవి గాలిలో, అలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు. ఆ ఫిలడెల్ఫియాలో ఉండగా మేడం బ్లెవెట్స్కీకి ఏం జరిగిందంటే బెటానెల్లే అనే వ్యక్తి ఆ రెండో వివాహం జరుగుతుంది. అంటే ఏమిటిది మేడం బ్లెవెట్స్కీకి వివాహమే ఇష్టం లేదని వచ్చేసిన ఆవిడికి అంటే ఆ బెటానెల్లే అన్న వ్యక్తి ఆ, ఆల్కాట్ గారికి లెటర్స్ రాస్తారు. నాకు ఆమె అంటే చాలా గౌరవం, ఆమె యొక్క తెలివితేటలు అంటే చాలా ఆ, నాకు ఎడరేషన్, ఆరాధనా భావం, నేను ఒకసారి ఆవిడని కలవాలి అని. అంటే ఓకే అంటారు ఆవిడ. అప్పుడు వచ్చాక కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన నెమ్మదిగా మ్యారేజ్ విషయం ఎత్తుతారు. అయితే ఆవిడ మొదట చాలా విసుక్కుంటారు. ఎంత చెప్పినా కూడా ఆయన అదే, లేకపోతే నేను బతకను అని ఆ విధంగా కంపల్ చేయడం. అయితే ఆవిడ ఏం చెప్తుందంటే నేను పేరైనా మార్చుకోను, వైవాహిక జీవితం గడపను, నాకు నా మీద ఆధిక్యత చలాయించడానికి లేదు, ఇవన్నీ చెప్పినా ఏదో పేరుకు మాత్రమే అని, అదే నాకు చాలంట. కానీ తర్వాత అతను మాట తప్పే. అప్పుడు ఆయన మీ ఆవిడ ఇంకా వెళ్ళిపోమన్నప్పుడు ఆయన డైవర్స్ ఇచ్చేస్తారు అనమాట. ఈ బెటానెల్లి అనే వ్యక్తితో వివాహం జరుగుతుంది. అయితే అప్పుడు ఆల్కాట్ గారు వాళ్ళిద్దరూ అంటే ఒక దగ్గర ఒక 2-3 నెలలు కూడా కలిసి ఉండరనమాట. ఆ ఆల్కాట్ గారు గెస్ట్ గా ఉంటారు. ఆల్కాట్ గారు తర్వాత అడుగుతారు, ఎందుకు మీరు ఆయనని చేసుకున్నారు అంటే అది ప్రారబ్ధము అంటారు ఆవిడ. అంటే ఆయన తోటి అటువంటి పరిస్థితి నాకు ఉంది, అది నాకు ఏమీ ఇష్టము లేకపోయినా సరే ఆ ప్రారబ్ధ కర్మ వల్ల చేసుకున్నాను, అంటే గత జన్మ దీని వల్ల అన్నట్టుగా చెప్తారు. అందుకనే ఆ సెకండ్ మ్యారేజ్ అనే దాంట్లో ఆవిడ మొదటే చెప్పేస్తారు, పేరు కూడా మార్చుకోనండి. ఆ విధంగా ఆవిడికి అది మహాత్మా లెటర్స్ లో కూడా ఆ విషయం చెప్పబడింది. ఆ తర్వాత దివ్య జ్ఞాన సమాజానికి అప్పటికే ఎంతో మంది చక్కటి విద్యావేత్తలు, మత గురువులు, ఎంతో మంది ఎన్నో ఫీల్డ్స్ లో ప్రావీణ్యత ఉన్న వాళ్ళు, ప్రొఫెసర్స్, అలాంటి వాళ్ళందరూ సాహిత్యవేత్తలు, వీళ్ళందరూ ప్రపంచం మొత్తం మీద వీళ్ళందరూను వాళ్ళకి పరిచయం అవుతారు. అయితే ఇలాగ వీళ్ళు మాట్లాడుకుంటూ ఇలా చేస్తూ ఉంటే ఒక రోజు వీళ్ళకి అనిపిస్తుంది, వీళ్ళు ఎందుకని దివ్యజ్ఞాన సమాజం, ఒక సమాజాన్ని పెట్టుకుని మన అందరం దానికి దివ్యజ్ఞాన సమాజము అని పేరు పెడదాం అని పెట్టుకుని అలాగా దివ్యజ్ఞాన సమాజం ఫార్మేషన్ కూడా జరుగుతుందన్నమాట. అయితే మేడం బ్లెవెట్స్కి ఒకసారి ఏంటంటే ఏదో ఒక పదం చెప్తూ ఉంటే అదేం కాదని ఇతను అనగానే అక్కడ చూడు ఆ డిక్షనరీ ఉంటుందంటారు. ఆయనకి తెలిసి ఒక డిక్షనరీ ఉంది, తలుపులన్నీ వేసున్నాయి, మరో వ్యక్తి లేదు, మరో పెద్ద డిక్షనరీ అక్కడ ఉంది. అంటే అది కూడా మేడం బ్లెవెట్స్కి క్రియేషనే అనమాట. ఆ డిక్షనరీలో రిఫర్ చేస్తే అతనికి అది రైట్ అని ప్రొసీడ్ అవుతారు.
ఆ విధంగా ఒక్కొక్కప్పుడు కొన్ని రకాలైన పిక్చర్లు, చనిపోయిన వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళ పిక్చర్ కూడా ఆవిడ ఆ క్యాన్వాస్ మీద వేయడం అలాంటి, అంటే ఆల్రెడీ సృష్టించారనమాట ఆవిడ ప్రెసిపిటేషన్ అనే పద్ధతి ద్వారా. అలాగే దయానంద సరస్వతితో కలవడం కూడా ఒక ఇన్సిడెంట్. బ్రహ్మ సమాజానికి చెందిన దయానంద సరస్వతితో కలిసినప్పుడు మేడం బ్లవేట్స్కి ఆల్కాట్ గారు, ముఖ్యంగా ఆల్కాట్ గారు క్లియర్ గా చెప్పారు, మాకు అన్ని మతాల యొక్క ఆ అధ్యయనం అన్నది మాకు ముఖ్యమైన విషయం, ఒక్క మతమే కాదు. దానికి వాళ్ళు అంగీకరించారు. తర్వాత వాళ్ళకి ఎక్కడ ఏంటవుతుందంటే, మాకు మరొక మీటింగ్ లో ఏం చెప్తారంటే దయానంద సరస్వతిని పరమ గురువు అని, హిందూ మతంలో ఉన్న వేదాధ్యయనమే ముఖ్యమని అలా చెప్పడంతో వీళ్ళేమో మేము ఒక స్కాలర్ అని ఒప్పుకుంటాం, పండితుడని గాని పరమ గురువు అని ఒప్పుకోమన్నారు. తర్వాత ఏంటంటే ఒక్క హిందూ మతంలో వేదాలే కాదు అన్ని మతాల అధ్యయనం, అందులో సారం తెలుసుకోవడం గనక అక్కడతోటి మొదట చెప్పారు. అయినా సరే వాళ్ళు ఆ తర్వాత అలా అవడంలో డిఫర్ అవుతారు, కానీ వాళ్ళకి గౌరవం ఉంటుంది. అభిప్రాయ భేదాలలో అగౌరవం అవసరం లేదు. తర్వాత ఎన్నో మీటింగ్లకి దయానంద సరస్వతి పిలుస్తారు, వీళ్ళు దయానంద సరస్వతిని పిలిచారు, ఇవన్నీ. ఆ విధంగా దయానంద సరస్వతి యొక్క బ్రహ్మ సమాజంతో మొట్టమొదట ఇద్దరి అభిప్రాయాలు ఒకటే అన్నట్టుగా చెప్పారు. తర్వాత వాళ్ళు ఇలా చెప్పడంతో డిఫర్ అయ్యి వీళ్ళు అక్కడి నుంచి విడిపోతారనమాట. అలాగే హెచ్పివి ఏమో అమెరికా వెళ్ళినప్పుడు అమెరికన్ సిటిజన్షిప్ ను కూడా తీసుకుంటారు. అక్కడ అంటే మొట్టమొదటిగా న్యూయార్క్ లో 1885 సంవత్సరంలో 17 మంది కలిపి స్థాపించారు దివ్యజ్ఞాన సమాజాన్ని. అందులో విలియం క్యూ జడ్జి అలాగా కొంతమంది ఉన్నారు. తర్వాత బ్రిటిష్ దివ్యజ్ఞాన సమాజాన్ని కూడా స్థాపించారు. ఆ తర్వాత ఇదంతా కూడా ఇలాంటివి ఇంకా ఆవిడ ఎన్నో రకాలైనవి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కోరగా లేకపోతే వాళ్ళ కోసం అని చేస్తూ ఉండేవారు. అలాంటి ఫినామినన్ చాలా చేశారు. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి భారతదేశం వస్తారు. ఆ ప్రయాణం అండి అప్పట్లో అది సముద్ర ప్రయాణం. ఆ షిప్ పెద్ద తుఫాను, రాత్రిళ్ళు ఈ గోడ నుంచి ఆ గోడకి, ఆ గోడ నుంచి ఈ గోడకి, అలాగా 7 రాత్రిళ్ళు వాళ్ళకి ఏ నిద్ర లేదు. ఆ తర్వాత వాళ్ళకి అంటే అందరూ ఇంక బతకం అనుకుంటారు. అప్పుడు మేడం బ్లవేట్స్ కి ఏంటంటే అలా హోప్స్ వదలకండి, మనకి ఏదైతే విధిలో ఉందో జరుగుతుంది, అలాంటి వేలో అని ఆలోచించొద్దు అని చెప్తారు. అలాగ వాళ్ళు చాలా కష్టపడి ఇంకా ఫైనల్ గా భారతదేశం వస్తారనమాట. అక్కడ మొట్టమొదటిగా బొంబాయిలో దివ్యజ్ఞాన సమాజం అనేది బొంబాయి చేరతారనమాట. తర్వాత అక్కడ వాళ్ళు ఎన్నో రకాలంగా ఎన్నో చోట్లకి వెళ్ళి దివ్యజ్ఞాన సమాజాన్ని, వాళ్ళు కూడా ఇండియా వచ్చాక ఆ ఇది ఎంతో స్పిరిచువల్ ల్యాండ్ అని వాళ్ళకి ఎంతో గౌరవం అనమాట. అందుకని ఫస్ట్ ఇండియా రాగానే ఆ ఎయిర్పోర్ట్ లోనే అక్కడ ఉన్న గచ్చుని నమస్కరిస్తారనమాట. అందుకనే వాళ్ళు అక్కడ నుంచి ఎన్నో రకాలైన అద్భుతాలు అంటే తోటి వాళ్ళు పెద్ద జనం అంటే ఎక్కువ సమూహం వాళ్ళని ఆదరిస్తారు. అలాగే ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతాయి. ఆ తర్వాత నార్దర్న్ ఇండియాకి వెళ్తారు. అంటే ఏంటి, ఉత్తర దేశం. అక్కడ వాళ్ళు దయానంద సరస్వతిని మళ్ళీ కలుస్తారు. అలాగే ఎంతో మందిని అంటే మహాత్ములు అనే వాళ్ళని, ఒక అంటే విచిత్రమైన వాళ్ళని, కొంతమంది మహాత్ములు ఎలా ఉంటారంటే అక్కడే ఏమి బట్టలు పెద్దగా వేసుకోకుండా రాత్రి పగలు అనక వాళ్ళని ఎక్కడ అలాంటి మహాత్ములు ఉన్నా కలుస్తారు. వీళ్ళకి చాలా గౌరవం ఉన్నదన్నమాట. అయితే మళ్ళీ అంతేకాకుండా థియాసఫిస్ట్ అని ఇప్పటికి కూడా ఉంది కదండి, ఆ మ్యాగజైన్ ని అక్కడ వీళ్ళు స్థాపించేది. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇక్కడ నుంచి సిలన్ వెళ్తారనమాట. సిలన్ వెళ్ళాక వాళ్ళకి అనిపిస్తుంది బుద్ధిజం మాకు ఎప్పటి నుంచో మా మతం అని, ఇద్దరు బుద్ధిజం ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత అక్కడ ఆల్కాట్ గారు బ్లవేట్స్ కి చేసిన సేవలు చాలా. సిలన్ వెళ్ళినప్పుడు ఆల్కాట్ గారు అక్కడ చూసింది ఏంటంటే చాలా కొద్ది స్కూల్సే బుద్ధిజం కి ఉన్నాయని,
ఒక దగ్గర ఉన్న బుద్ధిస్ట్కి ఇంకొక శాఖలో ఉన్న బుద్ధిస్ట్కి పడేది కాదు. అయితే చాలా మంది క్రిస్టియన్స్ ఏమో డామినెంట్ గా ఉండేవారు. తర్వాత ఇండియా వచ్చినప్పుడేమో వీళ్ళకి మరో పెద్ద చిక్కు ఏంటంటే, వీళ్ళేదో గూఢచారులు అని వీళ్ళ వెనకాల వీళ్ళని స్పైయింగ్ అంటే ఏం చేస్తున్నారు ఏంటి అని వాళ్ళ వెనకాల నిఘా ఉండేది. అది చికాకు అనిపించింది. అప్పుడు ఆల్కాట్ గారు వాళ్ళ గవర్నమెంట్ కి రాసి, గవర్నమెంట్ ఆఫ్ అమెరికా వీళ్ళు అలాంటి ఉద్దేశం ఏమీ కాదు అని, ఎటువంటి రాజకీయాలతోటి వీళ్ళకి పని లేదని ఆ విధంగా వాళ్ళకి చెప్పడంతో అప్పుడు ఈ నిఘా తీసేస్తారనమాట. అలాగే అంటే ఎన్ని రకాలుగానూ సమస్యలు ఫేస్ చేసినా సరే, కొంతమంది వీళ్ళు చేస్తే మేడం బ్లవెట్స్కి యొక్క ఫినామినన్ చూసి కొందరేమో దాన్ని వేరేగా అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ అవన్నీ మెయిన్ అని కాదు. ముఖ్యంగా ఆల్కాట్ గారు ఇదంతా అంటే ఆవిడ బుక్స్ రాసినప్పుడు ఆ మహాత్ములు రావడం ఇదంతా ఫస్ట్ వాల్యూమ్ లోనే చెప్పారనమాట. వాళ్ళు ఆ ఆవిడ మరి మహాత్ములే నా బాడీలో ఉన్నారు అంటే మీరెక్కడ ఉన్నారంటే నేను అవుట్ ఆఫ్ ద బాడీ ఉన్నాను అంటారు ఆవిడ. అంటే ఆవిడ తన బాడీని మహాత్ములకి ఉపయోగించుకునేటట్టుగా ఆ టైంలో ఆవిడ బయట ఉండేవారు, అస్ట్రల్ బాడీ అదిను. నెక్స్ట్ ఈ విధంగా ఒక్కొక్కప్పుడు ఒక మహాత్ముడికి మీసాలు ఉంటే ఆ మీసాలు తిప్పుతూ ఉండేవారట. ఆ తర్వాత వాళ్ళు కూడా ఆల్కాట్ గారితో మాట్లాడటం ఇవన్నీ అయిన తర్వాత ఆల్కాట్ గారేమో ఇటువంటి దాన్ని నేను ఎలాగ చెప్పగలను అంటే కాదని ఎలా చెప్పగలను, బికాస్ ఐ సా దెమ్, నేను వాళ్ళని చూసాను మాట్లాడాను అని ఆయన అంటే అది తెలియని వాళ్ళు మాత్రం నమ్మలేకపోవచ్చు. కానీ మేడం బ్లవెట్స్ కి ఒక టైంలో ఆమె చేతిని తీసుకుని వాళ్లే రాస్తారనమాట. హ్యాండ్ రైటింగ్ కూడా డిఫరెంట్ అయిపోతుంది. అలాగా చాలా చోట్ల జరగడం ఇదంతా కూడా ఆయన డైరెక్ట్ గా చూసారనమాట. అదేలాగా ఇంకొకటి ఏంటంటే, ఆవిడ ఒకసారి ఈయన పైన మేడ మీద ఉంటే ఒకసారి గట్టిగా పిలుస్తారనమాట. ఎందుకా అని అది ఏంటి అంటే ఆవిడికి అంతవరకు అంటే మామూలుగా ఇంకొక పని మీద పిలిచారు పర్టికులర్ ఇది అని, కానీ ఆయన చూసింది ఏంటంటే అంతవరకు పొట్టిగా ఉన్న ఆ జుట్టు పొడుగ్గా అయిపోయింది. అదేంటి ఇందాకలు ఇలా ఉన్నా ఒక 5 నిమిషాలు కూడా అవ్వలేదు కదా అని అలా అనుకుంటూ ఉంటే అది దాని సంగతి పట్టించుకోవద్దని ఆవిడ చెప్తారు. అంటే ఆవిడ కొన్ని విషయాలే ఆన్సర్ ఇస్తారనమాట. అలాగనే ఇక్కడే ఆవిడ అంటే ఇవి చెయ్యడం ఎక్కడిదో ఉన్న వస్తువుల్ని అంటే లెటర్స్ అలాంటివి రాయించడం అలా చాలా చాలా విషయాలు చేసేవారు. ఫలానా వ్యక్తి ఎలా ఉంటారు అని ఇంకొక వ్యక్తి అయితే నాకు ఈ ఫోటో కాపీ ఇంకోటి కావాలి, ఎలాగా నా దగ్గర ఏంటంటే ఆ పెయింటింగ్ తేలేదు అంటారు. అంటే ఆల్కట్ గారు ఏమో అక్కడ అనుకుంటారు ఇది నేను ఇతన్ని పంపిస్తారని, కానీ ఈ లోపల ఆవిడే సృష్టించే అంటే ఆ ఎక్కడ ఆల్కాట్ గారి బ్యాగ్ని ఎప్పుడు ఆల్కాట్ గారే గాని ఆవిడ బ్యాగ్ని ఇంకెవరు ముట్టుకోలేదు. అందులో ఆ బ్యాగ్ లో ఉంటుందని ఆవిడ చెప్పారు. ఆ బ్యాగ్ తీస్తే అందులో ఆ కలర్స్ అన్ని ఉంటాయి. ఇలాగా ఆవిడికి అటువంటి ఒక ఇది ఉండేది. అంటే క్రియేట్ చేసి అంటే ఆల్కాట్ గారు ఆశ్చర్యపోయింది ఏంటంటే ఈ బ్యాగ్ తాళం నేను తప్ప ఎవరు తీయలేదు. మళ్ళీ ఆవిడకి ఏంటంటే అన్నిటిగా ఆవిడ స్మోక్ చేసేవారు. అది చేసినప్పుడు దానికి అవన్నీ ఒక దగ్గుమందో ఏదో పడిపోయి అదంతా తడిసిపోతే అప్పుడు మళ్ళీ దానికోసం తీసి అది మళ్ళీ పెట్టి ఆయనే చూస్తారు తప్ప ఆమె కూడా దాన్ని తీయలేదు. అలాంటప్పుడు ఆ బ్యాగ్ లోకి ఆ కలర్స్ ఎలా వెళ్ళడం అన్నది తాను స్వయంగా చూసేనని చెప్తారు. ఈ విధంగా ఆ బ్యాగ్ లోంచి ఆ కలర్స్ పెట్టి బాక్స్ తీసి ఆయనకి ఇస్తారు. ఆయనకి ఏ కలర్స్ కావాలో అవన్నీ ఒక వ్యక్తి అంటే నేను వాళ్ళ పేర్లు అవన్నీ నా జ్ఞాపకం లేవు. అయితే ఇలాగా ఎన్నో రకాలైన సంఘటనలు ఆవిడ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే సిలన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎప్పుడైతే బుద్ధా స్కూల్స్ లో తక్కువ ఉండడమే కాక అక్కడ వాళ్ళు బాప్టిజం స్వీకరించాలి అనే ఒక నియమం ఉండేది. ఇది చూసి ఆల్కాట్ గారు అసలు ఉపన్యాసాలు ఇచ్చిన దాంట్లో బుద్ధిజం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటే వాళ్ళందరూ చాలా మంది ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ ఎక్కడ పెడితే అక్కడ ఊపిరి ఆడనంత జనం వచ్చేవారు. ఇక్కడ ఊపిరి ఆడక వీళ్ళకి అంటే అన్ని మూలల్లా అనమాట ఎంత మంచి స్వాగతం వచ్చిందో అనమాట. అయితే ఆ బుద్ధా స్కూల్స్ లోని బాప్టిజం స్వీకరించనక్కర్లేదు అని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడి ఒక నియమం తెస్తారు. అలాగే బుద్ధా స్కూల్స్ లో క్రిస్టియన్ ప్రేయర్ చేస్తూ ఉంటే ఇక్కడ క్రిస్టియన్ ప్రేయరు
చెయ్యొద్దు. అంటే బుద్ధా స్కూల్స్ లో బుద్ధా ప్రేయరే ఉండాలి కానీ క్రిస్టియన్ ప్రేయర్ ఉండకూడదు అని గవర్నమెంట్ నుంచి ఒక నియమం తెచ్చారు. అదే కాకుండా బుద్ధిస్టిక్ ఫ్లాగ్ ఒకటి డిజైన్ చేసి అది కూడా పెడతారు. ఆ తర్వాత బాహ్యంగా ఆయన లెక్చర్స్ ఇవ్వడం ఇలా ఒక క్షణం తీరుబాటు లేకుండా ఉన్నా, ఆయన ఎప్పుడైతే బుద్ధిజం ని వీళ్ళు సరి అయిన విధంగా అవగాహన చేసుకోవట్లేదని తెలిసి ఆయన ఒక 20,000 పేజీలు ఉన్న గ్రంథాన్ని చదివి 1,200 పేజీ ఉన్నటువంటి బుద్ధిస్ట్ కెటకిజం అన్నది రాశారు. అందులో ఏంటంటే క్లియర్ గా బుద్ధిజం ఏం చెప్పింది అన్నది అందరూ సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టుగా రాయడం వల్ల ఆ అందరికీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ అర్థం చేసుకునేటట్టుగా అయితే ఆ పుస్తకం ఎన్నో భాషల్లోకి అనువదించబడింది ప్రపంచం మొత్తంలో. అంత ఫేమస్ అన్నమాట. ఆ తర్వాత ఆయన ఈ విధంగా కొన్ని లెక్చర్స్ ఇస్తూ ఉంటే కొంతమంది క్రిస్టియన్స్ మాత్రం వ్యతిరేకంగా ఉండేవారు. అయితే అలాగా ప్రతిసారి ఇలా అవుతూ ఉంటే ఒకసారి ఏమన్నారంటే ఒక మీటింగ్ లో ఛాలెంజ్ చేసి మీరు రండి, మీరు ఏ ప్రశ్నలు అడిగినా నేను బుద్ధిజంలో ఉన్నవి చెప్తానండి. కానీ వాళ్ళు అక్కడ కన్నింగ్ వేస్ వల్ల అతన్ని అది క్యాన్సిల్ చేశారు. అంటే బాగా తెలుసున్నవాడు రాలేదు, అంటే వాళ్ళకి ఏదైనా అడగడానికి కావలసినటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి రాలేదు. ఆ రకంగా వాళ్ళు ఆ ఛాలెంజ్ ని ఫేస్ చేయలేకపోయారు. అలాగా ఆయన బుద్ధిజం యొక్క గొప్పతనాన్ని, బుద్ధిజంలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా ఉపన్యాసంలో ఇస్తూ ఉంటే ఎంత మంది అనమాట ఆ బుద్ధిస్ట్ యొక్క పండితులు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి ఒక దగ్గర ఏంటంటే కిందని తెల్లటి బట్టలు వేయడం, అంటే మనం ఇక్కడ రెడ్ కార్పెట్ అన్నట్టుగా అలాగా వాళ్ళని ఎక్కడ దారంతా ఊరేగింపుతో తీసుకెళ్ళడం, ఇలాగా ఎంత మంది ఎక్కడికి వెళ్ళినా అనమాట ఆయన జనం ఎక్కువ మంది వచ్చి ఆ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేసి ఆయన ఎక్కడికక్కడ బుద్ధిస్ట్ థియోసాఫికల్ సొసైటీ అని ఒకటి, అలా చాలా కొలంబో వెళ్ళినప్పుడు కెన్యా అక్కడ కూడా చాలా దివ్యజ్ఞాన సమాజాలు స్థాపించడం, స్కూల్స్ ఎన్నో స్థాపించారు. అయితే బుద్ధిస్టిక్ ఫండ్ అన్నది అనమాట, ఆ ఫండ్ అన్నది వెళ్తే కదా స్కూల్స్ స్థాపించిన స్కూల్ కి ఆ ఫండ్ వెళ్తేనే వాళ్ళు బాగా అవి రన్ అవ్వగలం. అలాగే ఈ థియోసాఫికల్ సొసైటీకి కూడా అందుకని ఆయన వాళ్ళందరికీ కొంచెం ధనవంతులందరినీ అక్కడ దాంట్లో ఫండ్ ఇచ్చేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అదైన తర్వాత ఆయన అంటే ఇంకా ఎన్ని చోట్ల చాలా మంది ఎంతో గొప్పగా ఒక వాళ్ళ యొక్క డీటెయిల్డ్ గా చదువుతూ ఉంటే వేలాది మంది ఆహ్వానిస్తారనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ జనం ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉండేటట్టుగా ఆ అతనికి సుమంగళ అని, అలాగే అక్కడ గొప్ప గొప్ప పోస్ట్ లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వస్తారనమాట. అదే కాకుండా ఈ బుద్ధిస్టిక్ గురువులు వీళ్ళందరూ కూడా ఆయనని ఎంతో ప్రేమిస్తారనమాట అక్కడ జనం. అందుకనే ఆల్కాట్ గారి బుద్ధిజం కి చేసిన సేవల వల్ల ఆ ఆల్కాట్ గారి జన్మదినాన్ని ఇప్పటికీ శ్రీలంకలో నేషనల్ హాలిడేగా జరుపుకుంటున్నారు, మనం ఎలా అయితే గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. అందుకని అలాగా అతను వాళ్ళందరితోటి అంటే చాలా చోట్ల ఆయనకి కొన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినా, ముఖ్యంగా రాత్రి పగలు అతనికేమో రెస్ట్ వాళ్ళకి తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు, ఊపిరి ఆడేది కాదు అంత జనం. ఎందుకంటే గాలి వచ్చిన ప్లేసెస్ లో కూడా మనుషులు ఉండేవారు అలాగా. కానీ అందరూ కూడా చాలా ఆసక్తిగా విని ఎంతమందో దివ్యజ్ఞాన సమాజంలో చాలా చోట్ల ఆయన దివ్యజ్ఞాన సమాజం సంస్థలు పెట్టడం, వాళ్ళందరూ అందులో మెంబర్స్ అవ్వడం, అలా ఎక్కడ పడితే అక్కడ ఆయన వెళ్ళిన దగ్గరల్లా దివ్యజ్ఞాన సమాజం కూడా పెట్టి దాంట్లో ఉన్న విషయాలు ఇవన్నీ చెప్పడం వల్ల వీళ్ళందరికీ ఆనందం కలిగి ఎందరో ఎడ్యుకేషన్ బాగా ఉన్నటువంటి వాళ్ళు, సైంటిస్టులు అలాంటి వాళ్ళందరూ కూడా అంటే ప్రపంచం మొత్తంలో మెంబర్స్ అవుతారనమాట. ఆ కాలంలో దివ్యజ్ఞాన సమాజంలో మెంబర్ అవడం అంటే ఒక గర్వకారణంగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే ఆల్కాట్ గారు ఆ దివ్యజ్ఞాన సమాజంలో ఉన్నటువంటి విషయాలని, అలాగే బుద్ధిజంలో ఉన్న ఔన్నత్యాన్ని అక్కడ చెప్పడం, వాళ్ళందరూ కూడా అంటే అక్కడ ఒక బుద్ధిస్ట్కి ఇంకొక బుద్ధిస్ట్కి పడనప్పుడు వేర్వేరు ప్లేస్ లో కూర్చుని భోంచేసేవాట. భోజనాలు పెడితే అక్కడ ధనవంతులు అలాంటి వాళ్ళు ఉంటారు కదండి, ఇతన్ని ఆదరించిన వాళ్ళందరూ భోజనాలు పెట్టడం, అక్కడ రాజులు వాళ్ళు కూడా పిలవడం. అలాంటప్పుడు ఆయనకి ఆ తర్వాత ఈ బుద్ధిస్ట్ కెటక్లిజం ఇది అంతా ఈయన లెక్చర్స్ అన్ని అయ్యాక వాళ్ళందరూ ఒక దగ్గర కలిసి భోజనం చేసే స్థితికి వచ్చారు. అంటే ఆ భేదాభిప్రాయాలు పోయేట. ఆ విధంగా అందరూ ఒక తాటి మీద నడిచేటట్టు చేస్తారనమాట.
అందుకనే ఆ బుద్ధిస్ట్ కెటకిజం అనేది చాలా ఫేమస్ గ్రంథం అన్నమాట. ఆ విధంగా అందరికీ బుద్ధిజంలో ఉన్న విషయాలు అవగాహన అయినప్పుడు కదా వాళ్ళు ఏంటంటే అది గట్టిగా ఏమైనా దాని మీద నిలబడి ఉండగలరు. ఆ విధంగా అతను అందరికీ అర్థమయ్యేటట్టుగా అంతవరకు ఏదైనా అడిగితే కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితిలో ఉండేవారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఎక్కడ ఎక్కడ లేని వ్యక్తులు వస్తారనమాట. ఆ అది చాలా చోట్ల ఈ పలానా దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికల్లా ఇంకా ఎంతో జనం ముందే ఉంటారు అక్కడ. అలాగా ఆయనకి ఎక్కడ అంటే పల్లకీల్లో తీసుకెళ్ళడం, లేకపోతే ఇంకో రకమైన బళ్ళలో అలాగా ఆ, అంటే ఇవన్నీ వాళ్ళకి కొత్తే అయినా కూడా అలా వాళ్ళు ఏది ఏర్పాటు చేస్తే అందులోనే ఎక్కడ ఆశ్రయం ఇస్తే అక్కడే ఉండి దివ్య జ్ఞాన వ్యాప్తిని చేసి తర్వాత మళ్ళీ ఇండియా వస్తారనమాట. ఇండియా వచ్చినప్పుడు ఇప్పుడు నార్త్ ఇండియన్ టూర్ లో బెనారస్ వెళ్తారు. అక్కడ బెనారస్ లో ఉన్నది చూసి మొత్తం ప్రపంచం అంతా ఆ మెట్ల మీదే ఉన్నదన్నట్టుగా ఫీల్ అయ్యేది. అంటే అందరూ అన్ని రకాలైన సంస్కృతి ప్రార్థనలు అవన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. ఆ విధంగా మళ్ళీ ఆ ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత రెండోసారి వెళ్ళేసరికల్లా మొదటిసారి వీళ్ళు ఎంత చేశారో అదంతా కొంచెం నిద్రాణ స్థితికి వచ్చేసింది. అప్పుడు మళ్ళీ ఈయన ఆ అప్పుడే అంటే బుద్ధిస్ట్ ఫండ్ అన్నది పెట్టడం, ఆ తర్వాత ఆయన లేకపోయినా అది బాగా రన్ అయ్యేటట్టుగా అవన్నీ చాలా ఏర్పాట్లు చేస్తారనమాట. అప్పుడు మళ్ళీ కూడా ఇలాగే జనం ఎక్కడ పడితే అక్కడ ఆయన్ని సాధు సాధు అని ఆహ్వానిస్తారు. అది ఎంతో బాగా ఉన్నత స్థాయికి చెందినటువంటి బుద్ధిస్టులే అలాంటి వేలో వాళ్ళకే ఇలాంటి సాధు సాధు అన్న ఆహ్వానం దొరుకుతుందని ఇలాగా ఆ ఆయనకి అంటే చాలా చోట్ల అనంతమైనటువంటి ఆ ఉత్సాహంతో అందరూ కూడా ఆయన్ని పిలుస్తారనమాట. అంటే అసలు ఆ ఇంతమంది జనం ఎక్కడ పడితే అక్కడ మొదట క్రిస్టియన్స్ కొంచెం బాధగానే ఉంటుంది. అయితే వాళ్ళు మరి ఛాలెంజ్ ఇలా అస్తమానం ఇలా చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళే ఎనిమీస్ అక్కడ. ఇతను చూస్తే క్రిస్టియను అయినప్పటికీ కూడా ఆయనకి అటు క్రిస్టియానిటీలో విషయాలు తెలుసు, ఇక్కడ బుద్ధిజంలో ఉన్నటువంటి డీపర్ థింగ్స్ తెలుసు. అది కాకుండా ఇండియా వచ్చి సంస్కృతం నేర్చుకుని అక్కడ ఈ సంస్కృతంలో ఉన్నటువంటి శాస్త్రాలు అవన్నిటినీ అధ్యయనం చేసి ఆ విధంగా వాళ్ళు ఎంత కృషి చేశారో. ఒకవైపు అవుట్ సైడ్ ఏమో లెక్చర్స్, ఇవేమో ఇంటర్నల్ గా ఇదంతా నేర్చుకోవడం అలాగా. అలాగే సిలన్లో టూర్ ఎంతో జయప్రదంగా అవుతుంది. తర్వాత మాస్టర్స్ కూడా మధ్య మధ్యలో అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి అంటే ఏదైనా సూచనలు ఇవ్వడం. అప్పుడు అప్పుడు ఇది కాకుండా బొంబాయిలో ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ మూల్జీ అనే ఒక వ్యక్తి ఆయన ఒక బండి ఏర్పాటు చేస్తే బొంబాయి అవుట్స్కర్ట్స్ లోకి తీసుకెళ్ళమంటారు మేడం బ్లవర్స్ కి. తీసుకువెళ్ళాక అక్కడ ఒక పెద్ద భవనం దగ్గర అక్కడ కనబడుతుంది. ఆయన బండిని ఆపమంటారు. వీళ్ళిద్దరిని ఇక్కడే ఉండమని ఆవిడ ఒక్కరే వెళ్తారు. అక్కడ ఒక పొడుగాటి వ్యక్తి వచ్చి ఆవిడ్ని స్వాగతం చేసి లోపల బిల్డింగ్ లోకి తీసుకెళ్తారు. ఆ మూల్జీ ఏమనుకుంటారంటే ఇన్నాళ్ళు ఇక్కడికి వస్తున్నాను, నేను ఎప్పుడూ కూడా చూడలేదే ఈ భవనం అని. తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి ఈవిడొక్కరు అక్కడ వచ్చేస్తారు. మళ్ళీ వెనక్కి వెళ్తారు. అయితే ఆ తర్వాత మూల్జీ గారు ఒక్కరు వెళ్ళి చూస్తే ఆ భవనం కనబడదు. ఆహా ఇది అంటే అప్పుడు అర్థమైంది. అంటే అంతకు ముందున్న భవనం ఇప్పుడు లేదు. అంటే అది మేడం బ్లెవెట్స్కీని కలవడానికి ఏర్పాటు చేసినటువంటిదే తప్ప అంటే ఇటువంటివన్నీ కూడా సమర్థత మహాత్ములకు ఉంటుందన్నమాట. అలాగే ఆ ఐ థింక్ 2 minutes ఉన్నట్టుంది ఫస్ట్ సెషన్ ఎండింగ్ కి. ఏంటండి ఫస్ట్ సెషన్ ఎండింగ్ కి 2 minutes ఉన్నట్టుంది చూసి. 2 minutes అండి. 5 minutes ఫస్ట్ సెషన్ ఎండింగ్ కి. ఓకే, అలా ఇది అయిపోయాక మళ్ళీ ఓపెన్ చేద్దాం. దాంతో అందరూ రీజైన్ అవ్వాలని చెప్పండి. ఇంకొక అంటే నేను నెక్స్ట్ మరొక 10 minutes అలా చెప్తాను, తర్వాత మీరు మాట్లాడొచ్చు. అంటే అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది అన్నారట ఇక్కడ ఆల్కాట్ గారు ఏమీ స్కూల్స్ పిల్లలకి ఏమీ చేయలేదని. కానీ ఆయన చాలా స్కూల్స్ స్థాపించారు.
ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా అవసరము అని చిన్న పిల్లల విషయంలో కూడా అది అలా కామెంట్ చేశారు అని ఓ దగ్గర చెప్తారనమాట. ఆయన మొదటి నుంచి కూడా ఆ ఇక్కడ ఇండియాలో కూడా విద్య అనేది చాలా ముఖ్యమని ఆయన ఫీల్ అయ్యారు. మనకి ఇప్పటికీ ఆల్కాట్ స్కూల్ అనేది మద్రాస్ లో కూడా ఉన్నారు. అయితే తర్వాత ఏంటంటే వీళ్ళకి ఆ ఆయన విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ సిలన్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత నార్దర్న్ ఇండియాలో అదే బెనారస్, సిమ్లా ఇలాంటివన్నీ వెళ్తారు. తర్వాత బెంగాల్ అవన్నీ కూడా వెళ్తారు. అక్కడ ఆ పవిత్రమైన గంగా నది అవన్నీ చూసి అక్కడ ఉన్న నేచర్ వాళ్ళకి చాలా నచ్చుతాయి అన్నమాట. అలాగే ఆ అక్కడ ఒక మహాత్ముడు మళ్ళీ కలుస్తారు. ఆయన ఇంకొకటి ఏంటంటే స్నేక్ చార్మర్ ని కూడా వీళ్ళు అంటే ఆ మామూలు చేతితోటే ఆ స్నేక్ ని ఆయన పట్టుకోవడం అవన్నీ ఆ స్నేక్ చార్మింగ్ అనే దాన్ని అతను చూసి ఆశ్చర్యపోతారన్నమాట. అంటే కొన్ని కొన్ని మనకి కామన్ విషయాలు వాళ్ళు ఫస్ట్ ఈ విధంగా ఆ ఉత్సాహం అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటేనండి, ఇండియా వచ్చినప్పుడు కులుంబు దంపతులు అన్న వాళ్ళు ఆ వాళ్ళే ఏంటంటే మాకు ఇల్లు దొరకలేదు, మాకు డబ్బులు లేవు, మాకు ఆ భోజనానికి సరైనది లేదు, బట్టలు లేవు అనే పరిస్థితిలో ఆ బ్లెవెట్స్కి ఏంటంటే అయ్యో వీళ్ళు ఇంతలా ఉన్నారని సరే ఆదరిద్దామని వేరే దగ్గర ఉండమంటే మేము అద్దెచ్చుకోలేమని అంటే సరే వీళ్ళ ఇంట్లోనే ఉంచుతారు. అలాంటి పరిస్థితుల్లో ఆదరించిన కులుంబు దంపతులు వీళ్ళు ఎప్పుడైతే సిలన్ వెళ్ళారో వీళ్ళ పట్ల చెడ్డ ప్రచారం చేస్తారు. అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారే, వాళ్ళు ఏంటంటే ఈవిడ ఏ మహాత్ములు లేరు, ఈవిడికి ఏ మ్యాజిక్స్ లేవు అంటూ ఒక తెర పెట్టి ఆ తెరని వెనక నుంచి కదిపి ఇదే బ్రాహ్మణ్స్ కి చేస్తున్నారని. సాధారణంగా చెడు చాలా వేగంగా తెలుసు, అందరూ కూడా గ్రహిస్తారు మంచి కంటే. అంతేకాకుండా వాళ్ళు జర్నల్స్ లో కూడా వేశారనమాట. అంటే అందరికీ ప్రపంచం మొత్తం అంతా ఇది అసత్యం అని చెప్దాం. అయితే అప్పుడు కొంచెం బ్లవెట్స్ కి కొంచెం షాక్ అవుతారనమాట. అంటే అంతలాగా ఆదరించిన వాళ్లే ఇలా చేశారని. అయితే వాళ్ళని ఆ ఆ అంట్లోనే ఉండి వాళ్ళకి ఆహారం అన్ని ఇస్తూ అలాగా అంత అంటే సమస్తం వీళ్ళ వల్లే పైకొచ్చిన వాళ్ళు వీళ్ళకి అంత మోసం అంటే చేశారనమాట. అదొకటి పెద్ద షాకింగ్ న్యూస్, అది కులుంబు దంపతులు. అయితే ఇంకా పెద్ద పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు మేము చదువుతున్నది హీలింగ్ అన్నమాట. అంటే ముఖ్యంగా ఆల్కాట్ గారికి హీలింగ్ కెపాసిటీ చాలా, అంటే ఏంటంటే ఎవరికైనాను జబ్బుల నుంచి రక్షించడం. అది అది ఏంటంటే ఆ హీలింగ్ ఆయనకి అప్పటి నుంచి అమెరికాలో ఉన్నప్పటి నుంచి ఉందన్నమాట. ఆ హీలింగ్ పవర్ సిలన్ లో అయిపోయిన తర్వాత టూర్ లిటిల్ డొమెస్టిక్ ఎక్స్పోజిషన్, అదే ఆ కులుంబు దంపతులు వాళ్ళు మళ్ళీ ఈసారి దయానంద సరస్వతి ఏంటంటే వాళ్ళు డిఫర్ అయిపోవడమే కాకుండా ఇంతవరకు మంచిగా ఉన్నా సరే ఇప్పుడు లేనిపోనివన్నీ వీళ్ళ మీద పెట్టి ఆ వీళ్ళని అంటే దూరం చేస్తారు వాళ్ళు. అంతవరకు వాళ్ళని చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఆ దయానంద సరస్వతి యొక్క బాగా క్లోజ్ పిఏ లాంటి ఆయన వీళ్ళు ఇలాగా చేయడం, తర్వాత వాళ్ళతో టోటల్ కట్ ఆఫ్ అయిపోవడం అవుతుంది. అలాగే ఆ వాళ్ళకి మంచి మంచి ప్లేసెస్ ఇస్తారు కొన్ని చోట్ల ఉండడానికి, కొన్ని చోట్లేమో సరి అయినది ఇవ్వకుండా అయినా కూడా వాళ్ళు అవన్నీ భరిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత వాళ్ళకి మహాత్ములు మధ్య మధ్యలో కనిపించి చెప్పవలసినది ఇద్దరికి ఒక్కొక్కప్పుడు బ్లవెట్స్ కి గారికి. తర్వాత సింహళీస్ బుద్ధిస్ట్ ఫండ్ అని అది క్రియేట్ చేస్తారనమాట రెండోసారి వెళ్ళినప్పుడు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఒక హౌస్ బోట్ లోని హెచ్బిబి గారితోటి కల్కటా వెళ్తారనమాట. అక్కడ ఎంత కష్టం అంటే ఆ బోట్ లో ప్రయాణం, హెచ్బిబి గారి కోపం ఎక్కువ అనమాట ఏదైనా అసౌకర్యం వస్తే. అందుకనే మేడం హెచ్బిబి లక్షణాలు అంటూ ఒక టాపిక్ ఇచ్చారు. అంటే ఆవిడకి వెంటనే విసుక్కుంటారనమాట. ఆవిడకి ఆకలి భరించలేరట. ఆవిడ కొన్నింట్లో ప్లానింగ్ ఉండేది కాదుట. అంటే ఒక ఆవిడకి రమ్మంటే గంట సేపు అవుతుంది రావడానికని, అంటే అయినా పర్వాలేదు రా అంటారు. కానీ 3/4 గంటకే ఇవిడికి ఆకలి ఎక్కువ వేసి తిట్టుకుంటూ ఉంటారు.
తర్వాత ఏమో ఇద్దరు కలిపి వండితే ఉడికి ఉడకని ఆ విధంగా వంట అవుతుంది. ఆవిడ వచ్చాక బాగా తిట్టడం ఇలాగా. అప్పుడు ఏం చేస్తారంటే ఈయన ఆ, ఇండియా వచ్చాక ఆవిడ కిచెన్ అది సెపరేట్ చేసి ఉంచేస్తారు. ఎందుకంటే తనకి ఆ విధంగా ఉంటుంది గనక. అంటే ఇందులో ఏంటంటే చాలా ఆ ఆవిడకి డబ్బు ఎక్స్పెండిచర్ విషయంలో కూడా ఆ ఎలా ఖర్చు పెట్టాలి తెలిసేది కాదు. ఆవిడ ఒకసారి ఏంటంటే దయ అన్న దానికి ఇన్సిడెంట్ గా ఒక షిప్ లో వస్తూ ఉంటే ఆవిడ ఫస్ట్ క్లాస్ ఏదో అలాంటి ఫేర్ టికెట్ తీసుకుంటారు. ఎందుకో బయటకు వెళ్ళేసరికల్లా ఒక లేడీ ఏడుస్తూ ఉంటుందన్నమాట ఒక చిన్న పిల్లలతో. అప్పుడు ఆవిడ ఎందుకంటే నా టికెట్ అది పోయింది, నేను నా భర్త దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడు నేను ఎలా వెళ్ళను అని ఎవరు కూడా చూసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫ్లవర్స్ కి ఏం చేస్తారంటే ఆవిడ టికెట్ ని తనకి థర్డ్ క్లాస్ టికెట్ గా మార్చుకుంటే వీళ్ళిద్దరికి కూడా టికెట్ వస్తే అప్పుడు మొత్తం మీద అందరూ కలిసి వెళ్తారు. అలాగే ఆవిడ దగ్గర ఎక్కువ డబ్బున్నా ఆ డబ్బుని ఆ అక్కడ ఎవరికైనా ఇవ్వాలంటే అది ఇచ్చేస్తూ ఉండేవారు. కాక తనకి ఆ అంటే ఏమంటారు దాన్ని అడ్జస్ట్ చేసుకుని అలా చేసే ఇది లేదనమాట. అయితే ఆవిడ యొక్క అలాగే డ్రెస్సింగ్ విషయంలో ఏదో మంచి బాగా అనే కలర్స్ అలాంటివి వాటి మీద ఆవిడకి ఉండేది కాదు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా చాలా కొంచెం లావుగా ఉండేవారు. తర్వాత ఐసి సన్వేల్ రాసినప్పుడు 17 గంటలు కూర్చుని రాసేవారు. ఆ అన్ని గంటలు రాయడంలో ఏమయ్యేది, ఆవిడ కొంచెం ఫ్యాట్ ఎక్కువ అయిపోయేది. అంటే కూర్చోవడం, ఆవిడకి ఓన్లీ టాయిలెట్కి వెళ్ళడం, కిచెన్కి వెళ్ళడమే ఆవిడ నడకటం, అంతకంటే నడక లేకపోవడంతో ఆవిడ ఇంకా కొంచెం లావెక్కి 200 ఎంతో 86 పౌండ్లు అయిపోయింట. ఆవిడ అనుకున్నట్టు ఐ మస్ట్ బి 156 అని. అప్పటి నుంచి ఏం చేసేవారట, భోజనం అయ్యాక ఒక గంట తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ ని అలా కాన్సన్ట్రేట్ చేస్తూ 156 పౌండ్స్ నేను ఉండాలి అని ఫీల్ అయ్యి తాగుతూ ఉంటే ఆవిడ చాలా కొద్ది రోజుల్లో 156 పౌండ్స్ కి వచ్చేసారట. కానీ తర్వాత మళ్ళీ ఆవిడ అలాగనే అయ్యారు. అంటే మళ్ళీ లాస్ట్ లో అదే విధంగా ఆవిడకి ఏంటంటే సైకలాజికల్ టెండెన్సీస్ తో, అంటే సైకోమెట్రిక్ ఫినామినన్ అంటారు, ఆ విధంగా సృష్టించడం. వస్తువులని ఒక హ్యాండ్ కర్చీఫ్ ని ఒక మంచి బాగా ఉన్నది ఒక ఆయనకి గిఫ్ట్ గా ఇస్తారు. అది దాని మీద మంచి డిజైన్స్ తో అలాంటివన్నీ కూడా అక్కడ లేనివి తర్వాత అవన్నీ సృష్టించడం. ఇంకా ఎవరిదో పోర్ట్రైట్ చాలా మంచిది అని అనుకుంటే మీరు చూడాలనుకుంటున్నారా అని ఆ పిక్చర్ ఆవిడ ఒక క్యాన్వాస్ మీద ఆ పిక్చర్ ని ఆవిడ క్రియేట్ చేసి ఇస్తారనమాట. ఈ విధంగా అంటే ఏంటంటే వాళ్ళు అయ్యో నాకు కూడా ఒకటి ఇస్తే అని అనుకుంటే అలా అనుకుంటున్నారని చెప్పి ఆవిడ టేబుల్ కింద చెయ్యి పెట్టడం ఏదో అలాగే, లేకపోతే ఒక్కొక్కప్పుడు రూఫ్ నుంచి పడేది, లేకపోతే వాళ్ళ మూలన ఉంటుంది అని అక్కడి నుంచి తీసుకోమని చెప్పడం ఇలా జరిగేది. అలాగా ఆవిడ ఎన్నో చేశారనమాట, ఒకటి రెండు కాదు. అసలు అలాంటివి చాలా ఉంటాయి ఆ పుస్తకంలో. అది తర్వాత ఏంటంటే హీలింగ్ ఏంటంటేనండి, ముఖ్యంగా ఇది చాలా అంటే ఆల్కాట్ గారికి ఇంత పవర్ ఉన్నదా అన్నది డీటెయిల్డ్ గా చదువుతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ అయిపోతుందండి, 1 మినిట్ కంటే తక్కువ ఉంది, అందుకని మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. అంటే ఇంత ఆ, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా, అంటే కొన్ని చోట్లయితే చాలా చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే నైట్ నిద్రపోవడానికి కూడా టైం ఉండేది కాదు. పొద్దున అయ్యేసరికి మీటింగ్, మళ్ళీ రాత్రి చాలా లేట్ అవర్స్ వరకు ఉండేవారు. ఈ విధంగా చాలా కష్టాలు పడ్డారు. కానీ ఎక్కడో ఎన్ని చోట్లకి వెళ్ళినా అక్కడ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం, అక్కడ ఎస్టాబ్లిష్ చేయమని అడగడం. అలాగా బుద్ధిస్టిక్ థియోసాఫికల్స్ ఎంతో మంది బుద్ధిస్టులు ఉన్న థియోసాఫికల్ సొసైటీ ఒక దగ్గర కాదు చాలా చోట్ల చేశారు. ఇక్కడ ఇండియాలో కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించడం అలా. అయితే ఆల్కాట్ గారిలో ఏంటంటే సహనం చాలా ఎక్కువ. ఆ అలాగే మేడం బ్లవెట్స్ కి ఫేస్ చూస్తే ఆవిడ ఎటువంటి డ్రెస్ వేసుకున్నా ఆవిడ ఎప్పుడు కూడా ఎంతో అంటే దయ ఉండేది, విట్టిగా ఉండేవారు. అది కాకుండా పెనిట్రేటింగ్ గా అన్ని